పొద్దున్నే లేవాలి, సంవత్సరం అంతా పొద్దున్న లేస్తా అని 6కి లేచిన టగటగా మంచి పని అంతా వేసి మ్యాట్లు గిట్లు పెట్టుకొని పూజ చేద్దామని నేను పూజ చేస్తాను. చేసిన అయిపోయింది. ఈయన లేచిన దోశలు వేసిన తిన్నాం. తిని ఇస్కాన్ టెంపుల్ కానీ ఆటో బుక్ చేసుకున్నాం. ఇస్కాన్ టెంపుల్కి పోయినాం. అక్కడ తిరుపతిలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు, ఫుల్ జనాలు. ఆ గుడికాడికి పోయినాక మంది గుడికత్తు అన్నాడు. ఇక మనకు అసలే సెంటిమెంట్ ఫెలోస్. గుడి ముందు పోయినాక దేవుని చూడకుండా రాబోద్దు కదా. నేను రాను అంటే ఇక మొన్న పుష్ప సినిమా చూసిన ఎట్లా తొక్కిసలాట అయింది నాకైతే తెలియదు. నేను ఇష్టం అంటాడు, రానంటాడు. ఇక మళ్ళీ ఏం కాదు చూద్దాం రావే అని మెల్లగా బదులకు కోపం చిరాకి వేయద్దని రోడ్డు దాకా తీసుకుపోయినా. అక్కడికి పోయినాక ఫుల్ మంది ఉన్నారు, అంతా యూతున్నారు. ఎళ్ళకోతో ఏమద్దు ఇక్కడి నుంచి మొక్కిపోదాంపా అన్నాడు. ఇక నాకు దేవుడి దగ్గరికి పోయి అయ్యో ఇంత దూరం వచ్చిన దేవుని యూతలేదు, నాకు దర్శనం ఎందుకు అయితే లేదు ఫస్ట్ డే అని మనది ఎట్లుంటుంది మొత్తం డెప్త్గా ఆలోచించిన. ఇక్కడ దాకా వచ్చినాక ఆటో బుక్ చేస్తాను, ఏం కాదు ఏదన్నా వేరే గుడికి పోదాంపా అని అన్నాడు. అన్న ఒలిగా నాకు ఫుల్ కోపం వచ్చింది. కోపం వచ్చినాక ఇక ఆడనే కొద్దిసేపు ఉన్నాం, తగ్గుతారేమో చూద్దాం, కొద్దిసేపు చూద్దాం అని పావు అంటున్నాం. ఫుల్ జనాలు. ఇక్కడ నుంచి చూస్తే ఎంత మంది కనబడతారంటే ఫుల్ మంది కనబడరు అక్క. వీడియో ఉన్నది పెట్టిండు అనుకుంటా ఫ్యామిలీలో. ఆగమని 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయినాక ఇక మళ్ళీ పోదాంపా మరి ఏమైతుంది, ఇక తిరుపతిలో ఉంటే ఓమానే పోతాను, గిట్లే రేపు తిరుపతికి పోతే ఇంతమంది ఉంటారు అక్కడ కూడా గిట్లే రానిగా నేను కోప్పడ్డోళ్ళు సరేపాటు మళ్ళీ పోదాంపా అని అన్నాడు. దగ్గర దాకా పోయినాకనేమో మంది ఉన్నారా రిటర్న్ వచ్చినాం. మళ్ళీ లైన్ పట్టుకొని పోతే మళ్ళీ 8 గంటలు అవుతుంది. ఏమద్దు అవసరం లేదని అన్న వాళ్ళు ఇక కథ మేము కోపం. నేను మీ అమ్మకు ఫోన్ చేసి తాగు గిదిని కలుగుతావా పిల్లగాని పట్టుకొని ఎడిపోతావా అని మా అమ్మకు ఫోన్ చేసింది. ఇగో మీ బిడ్డ అయింది గుడికాడికి పోయినాక మంది ఉన్నారు అని అన్న వాళ్ళే అత్తలేదు, కోపం పెట్టుకున్నది, ముఖం ఇట్లా పెట్టుకున్నది, మాట్లాడతలేదు అని మా అమ్మకు ఫోన్ చేసింది. మా సాతక్క చేసింది, మా చెల్లెకి చెప్తాడు మొహం అంతా 3 కిలోలు పెట్టుకున్నది, ఇట్లా పెట్టుకున్నది, మాట్లాడతలేడు అని. ఇక మళ్ళా సరే సాయిబాబా గుడి అగో వీడియో ఇస్తారు. ఇక మళ్ళీ అక్కడికి బయటకు వచ్చినాక సాయిబాబా గుడికి అన్న వాళ్ళని తెలిసినారని అన్నాడు. సరే అని మళ్ళీ ఆటో బుక్ చేసిన వాళ్ళే ఇక అప్పటికి కూడా డల్గా ఇట్లా ఫేస్ పెట్టుకున్న వాళ్ళే మొత్తం చూడకుండానే వచ్చినాయి. నాకు కూడా ఫోన్ చేసింది మీరు అత్తరా అక్క అని. పోతే వీడియో తీసుకోకు కదా. మీ వాళ్ళ అక్కడి నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ 10 నిమిషాలు ఆలోచించి ఫుల్ బాధ అనిపించింది. అని 5 నిమిషాలు కూర్చొని బయట నుంచి మంచి దండం పెట్టుకొని సపరేట్గా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని దిల్షినార్కి వచ్చి సాయిబాబా గుడికి పోయి సాయిబాబా దర్శనం చేసుకొని ఆడ అన్నదానం అయితే ఆడనే ఫాస్టింగ్ వదిలేసి ఇంటికి వచ్చేసి. నీకు ఒకటి తెలుసా అక్కడ జరిగింది ఏంటో, నీకు బాబా దర్శనం కావాలని ఉన్నది, అందుకే ఇక్కడికి వచ్చినాం. కానీ మనం మనసులో ఒకటి పెట్టుకొని పోయినాం కదా, అయ్యో నేను ఎందుకు మరి కృష్ణుని తిరుపతి దేవుని దర్శనం చేసుకోలే అన్న ఒక బాధలనే కాసేపు ఉండే. కానీ ఇక్కడికి వచ్చి సాయిబాబా గుడికి వచ్చినాక ఏ దేవుడైనా నేను అనుకునే నాకు ఈ రోజు బాబా దర్శనం కావాలని ఉన్నది, ఇక్కడికి రప్పించుకున్నాడు, అక్కడికి పోయిన వాళ్ళం ఇక్కడికి వచ్చాడు ఏందని పోయి దర్శనం చేసుకొని అన్నం తిని వచ్చేసిన. మా న్యూ ఇయర్ అయితే గిట్లా జరిగింది ఫ్రెండ్స్. మీకు కూడా అట్లా ఏమన్నా మొత్తం హ్యాపీ అయిందా, మీరేమన్నా గొడవ పడ్డరా మీరు కూడా చెప్పండి, ఓకేనా?